హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి నీకు నువ్వు నచ్చట్లేదా? నన్ను ఒక ఆవిడ ఈ క్వశ్చన్ అడిగారండి. మేడం, లవ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, నాకు నేనే నచ్చట్లేదు, నా లైఫ్ స్టైల్ నాకే బాగుండలేదు, అలాంటప్పుడు నన్ను నేను ఏ విధంగా లవ్ చేసుకుంటాను, నా మీద నేను ఏ విధంగా కేర్ తీసుకుంటాను అని చెప్పేసి క్వశ్చన్ అడిగారండి. నిజంగా ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మనకు మనమే నచ్చినప్పుడు మనల్ని మనం ఏ విధంగా లవ్ చేసుకుంటాము, మనల్ని మనం ఏ విధంగా కేర్ తీసుకుంటాము, మనకి మన పనులు నచ్చినప్పుడు మనం నచ్చినప్పుడు మనకి హేటెడే కదా వస్తుంది, లవ్ అయితే రాదు కదా. అలాంటప్పుడు మన లైఫ్లో ఏ విధంగా హ్యాపీగా ఉంటాం, ఉండలేం కదా. అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? అండ్ యారగెంట్గా బిహేవ్ చేయడమా, ప్రౌడ్గా ఉండడమా, సెల్ఫిష్గా ఉండడమా? కాదు కదా. సెల్ఫ్ లవ్ వల్ల యూజెస్ ఏంటి, మనం నచ్చబోవడానికి కారణాలు ఏంటి, అవి తెలుసుకున్నాం అనుకోండి, మనం లవ్ చేసుకుంటే మన లైఫ్లో చాలా హ్యాపీగా ఉండడానికి, మన మీద మన కాన్ఫిడెన్స్ పెరగడానికి, అండ్ బెటర్ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి, ఒక క్వాలిటీ లైఫ్ని మెయింటైన్ చేసుకోవడానికి మనకి ఈ సెల్ఫ్ లవ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బట్ ముందు మనం నచ్చబోవడానికి కారణాలు ఏంటి? ఓకే, ఎస్, నిజంగా ఈ క్వశ్చన్ అయితే నాకు బాగా నచ్చిందండి. నిజంగా లవ్ యువర్ సెల్ఫ్ అంటారు. మనం లవ్ చేసుకోవాలంటే ముందు మనకేం కావాలి, మనం ఏంటో మనకు తెలియాలంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్. ఎస్, సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటంటే మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెస్లు ఏంటి, బలాలు బలహీనతలు అంటారు కదా. మన బలాలు ఏంటి, మన బలహీనతలు ఏంటి, మన వీక్ పాయింట్ ఏంటి, అసలు మన స్ట్రాంగ్ ఏంటి, మనం ఏ మూమెంట్లో ట్రిగ్గర్ అవుతున్నాము, ఏ మూమెంట్లో డిసప్పాయింట్ అవుతున్నాము, ఏ మూమెంట్కి బ్యాడ్గా ఫీల్ అవుతున్నాము, ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనుకోండి, మనమే నచ్చుతాము. మన బలాలు, మన స్ట్రెంగ్త్స్, మన వీక్నెస్ మనకు తెలియలేదు అనుకోండి, అన్నిటికీ ట్రిగ్గర్ అవుతాము, ఎక్కువ ఇరిటేట్ అవుతాము, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము. దానివల్ల మనమే నచ్చమన్నమాట. అందువల్ల ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ మనం పెంచుకోవాలన్నమాట. అంటే పాజిటివ్గా తీసుకోవాలండి, అన్నీ నెగిటివ్గా ఆలోచించకూడదు ఏది కూడా. అంటే లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా పార్టీకి వెళ్ళామనుకోండి, ఆ పార్టీలో మన డ్రెస్సింగ్ కన్నా మన ఫ్రెండ్ డ్రెస్సింగ్ బాగుంది అనుకోండి, చాలామంది వాళ్ళ డ్రెస్సింగ్ బాగుంది అన్నారు. మనకి క్యాజువల్గా ఏమనిపిస్తుంది, నాది కూడా బాగుంది కదా, ఎందుకు వాళ్ళనే పొగుడుతున్నారు అనిపిస్తుంది అనమాట. బట్ ఆ విధంగా ఆలోచిస్తే మన డ్రెస్సింగ్ స్టైల్ మనకే నచ్చదు. బట్ మనం ఇక్కడ ఏ విధంగా అవేర్నెస్గా తీసుకోవచ్చు అంటే, నిజంగా అందరూ అంటున్నారంటే వాళ్ళది నాకన్నా బెటర్గా ఉందేమో, అందువల్ల వాళ్ళనే పొగుడుతున్నారేమో, ఇలా ఆలోచించామనుకోండి మనం చాలా హ్యాపీగా ఉంటాము. మన డ్రెస్సింగ్ కూడా ఓకే, నాది కూడా బాగుంది, వాళ్ళది ఇంకా బాగుంది అనే థింకింగ్తో ఆలోచించామనుకోండి, మనకి మనమే నచ్చుతాము, మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనకు నచ్చుతుంది, అండ్ వేరే వాళ్ళకు కూడా మనం అప్రిషియేట్ చేయొచ్చు. అప్పుడు మన మేనర్స్ అనేది మనకే ఉంటుంది అనమాట. అలా కాకుండా ఏంటి అందరూ వాళ్ళనే పొగుడుతున్నారు, నన్నే పొగడొచ్చు కదా, నా డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది కదా, ఇలా అనుకున్నాం అనుకోండి, మనకే నచ్చము, అండ్ ఎక్కువ జలస్ వస్తుంది, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట. అందువల్ల పాజిటివ్గా థింక్ చేసుకోండి. మనకి ఏదైనా బ్యాడ్ థింకింగ్ వచ్చిందంటే దాన్ని గుడ్ అవేర్నెస్గా మార్చుకోండి, పాజిటివ్గా మార్చుకోండి. ఇప్పుడు ఇవాళ మీరు ఏదైనా వర్క్ చేయాలనుకోండి, వర్క్ చాలా హెవీగా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, అమ్మో ఈ వర్క్ అంతా ఇవాళ నేను చేయలేను, రేపటికైతే కొంత అయితే చేయగలను అని అనుకున్నారనుకోండి, మీకు ఇవాళ చేయాల్సిన వర్క్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఎందుకని, రేపు మిగతా వర్క్ చేస్తారు కదా, మొత్తం ఇవాళ చేయనవసరం లేదు కదా. ఇలా ప్రతిదీ కూడా ఒక గుడ్ అవేర్నెస్తో, ఒక మంచి అవేర్నెస్తో ముందుకు వెళ్ళామనుకోండి, మనం నచ్చుతాము, మనం ఎక్కువ కష్టం కలిగించుకోకుండా మనం కూడా ఉండొచ్చు అనమాట. ఇవన్నీ ఫాలో అయితే ఫస్ట్ మనం నచ్చాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్ మనం పెంచుకోవాలన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ కంపాన్షన్. అంటే ఇది ఎలా ఉంటుందంటే, సెల్ఫ్ కంపాన్షన్ మీనింగ్ మనం కైండ్గా ఉంచుకోవడం. అంటే మిస్టేక్స్ చేసినప్పుడు కూడా అనమాట. సెల్ఫ్ కంపాషన్ అంటే మనకు మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి, చేయకుండా అయితే ఎవరూ ఉండం కదా. ఆ మిస్టేక్స్ జరిగినప్పుడు ఏంటి నాకే మిస్టేక్స్ జరిగినాయని చెప్పేసి మనం తిట్టేసుకుంటూ ఉంటామండి. మనం తిట్టుకోవడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఏది ఉండదు కదా. అందువలన సెల్ఫ్ కంపాషన్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు గ్రేట్గా ఫీల్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, నెక్స్ట్ ఈ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి, ఈ తప్పు నేను చేయకుండా చూసుకోవాలి, ఆ తప్పు నేను బెటర్గా హ్యాండిల్ చేసుకుంటే నెక్స్ట్ టైం అది నాకు ఓకే అవుతుంది. ఈ విధంగా మనం అనుకుంటూ ఉండాలండి. అంటే మనం తక్కువగా చూసుకోకుండా, నెగిటివ్గా చూసుకోకుండా, సెల్ఫ్ కంపాషన్ చేసుకోకుండా ఉంటే మనం నచ్చుతూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు బిర్యానీ బాగాలేదనుకోండి, అబ్బా నా బిర్యానీ బాగాలేదు, అసలు నాకు వంటలే రావు అనుకుంటామా? కాదు కదా. ఏం చేస్తాము, ఓకే ఇవాళ కుదరలేదు కదా, ఇంకోసారి ట్రై చేస్తాను, అప్పుడు నాకు కుదురుతుందేమో,
ఇలా మనల్ని మనం పాజిటివ్గా తీసుకోవడం, మనల్ని మనం పొగుడుకోవడము, అప్రిషియేట్ చేసుకోవడము, మన గురించి మనం గ్రేట్గా ఫీల్ అవ్వడము, ఇలా చేసుకున్నాం అనుకోండి మనం నచ్చుతూ ఉంటాము. సెల్ఫ్ కంపాషన్ అసలు చేసుకోకండి. మిస్టేక్స్ జరిగినప్పుడు, తప్పులైతే అందరూ చేస్తూ ఉంటారు అనమాట. అలా తప్పులు జరిగినా కూడా ఓకే, ఇంకోసారి చేయకుండా ఉంటాను, ఇంకోసారి బెటర్గా హ్యాండిల్ చేసుకుంటాను, ఇలా ఆలోచిస్తూ ఉండండి. అప్పుడు మనం చాలా బాగా నచ్చుతూ ఉంటాం అనమాట. మనం తక్కువ చేసుకుంటే, మనం ఇన్సల్ట్ చేసుకుంటే మనం ఎప్పుడు నచ్చం అనమాట. ముఖ్యంగా మిస్టేక్స్ జరిగినప్పుడు సెల్ఫ్ కంపాషన్ అసలు చేసుకోకండి. ఓకే. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనం వాల్యూ ఇచ్చుకోవడం, మనం ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం, మనకి రెస్పెక్ట్ చేసుకోవడం అనమాట. అంటే మనం తగ్గించుకోకుండా చూసుకోవాలండి. మనం ఏంటి, అసలు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన యాక్షన్స్ ఏంటి, మన యాక్షన్స్కి అవతల వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా మనం పాయింట్ అవుట్ చేసుకుంటూ ఉండాలండి. మనం వాల్యూ ఇచ్చుకున్నప్పుడు వేరే వాళ్ళు మనకి ఎలా వాల్యూ ఇస్తారు? ఇవ్వరు కదా. మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మనం ఏ విధంగా రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తున్నామో ఆలోచించుకుంటూ ఉండాలండి. మనమే రెస్పెక్ట్ లేకుండా, మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా మనం ఇలా ఉన్నాం అనుకోండి, మనకు వేరే వాళ్ళు అసలు ఎప్పటికీ రెస్పెక్ట్ ఇవ్వరనమాట. అంటే ఇప్పుడు హౌస్ వైఫ్లో ఉన్నారనుకోండి, హోమ్ మేకర్స్ ఈ విషయంలో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హోమ్ మేకర్స్ ఏంటంటే హౌస్ వైఫ్లు ఇంట్లో పనంతా చేస్తూ ఉంటారు, అండ్ ఫ్యామిలీని బాగా లీడ్ చేసుకుంటూ ఉంటారు, హౌస్ని బాగా మేనేజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక తెలియని పనులు చాలానే చేస్తూ ఉంటారు, ఎవరు పాయింట్అవుట్ చేయనివి, గుర్తుపట్టనివి కూడా. బట్ వాళ్ళకి అనిపిస్తుంది, నేను ఇంత కష్టం చేస్తున్నాను కదా, ఇంత పనులు చేస్తున్నాను కదా, నన్ను ఎవరు గుర్తించట్లేదు అనిపిస్తుంది అనమాట. అసలు నేనంటూ ఉన్నానా, నేనంటూ మనిషినేనా, ఇలాంటి డౌట్లన్నీ వాళ్ళకి చాలా వస్తూ ఉంటాయండి. హోమ్ మేకింగ్ ఏమీ అంత ఈజీ ఏం కాదనమాట. నిజంగా మనం ఒక పర్సన్ ఒక ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఇంట్లో భార్య చేసే పనులు, ఒక హోమ్ మేకర్ చేసే పనులే చాలా ఇంపార్టెంట్. అసలు అదే బేస్ పాయింట్ అనమాట. అలాంటి వాళ్ళు మీరు చాలా గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు. మీ గురించి మీరు ఎక్కువగా వాల్యూ పెంచుకోవచ్చు. అబ్బా, ఇవన్నీ నేను చేస్తున్నాను కదా, నేను చేయబట్టే కదా నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉంటుంది, ఇంత హెల్తీగా ఉంటున్నారు, ఇలా ఆలోచించుకున్నాం అనుకోండి, మన గురించి మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది, మన గురించి మనం ఇంపార్టెంట్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట. అంతేగాని ఎవరో పొగడాలి, ఎవరో చేయాలి ఇవన్నీ కాదు. మనం ఏంటి, ఏం చేస్తున్నాము, హౌస్కి ఎంత చేస్తున్నాము, ఫ్యామిలీకి ఎంత వాల్యుబుల్ టైం ఇస్తున్నాము, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, ఒకసారి ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించాలనుకోండి, మీ మీద మీకే రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట. మన మీద మన సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకున్నాం అనుకోండి, నిజంగా మనం చాలా బాగా నచ్చేస్తాం. అబ్బా, నేనేనా ఇంత బాగా చేస్తున్నాను, ఇంత ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాను, ఇంత వర్క్ని లీడ్ చేస్తున్నాను, చక్కగా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాను, కుటుంబం మొత్తం మేనేజ్ చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి ఎన్ని పనులు చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు పొగడాలి, వీళ్ళు పొగడాలి అనుకోకుండా మీరు చేసే పనులేంటో మీకు తెలుసు, మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఫ్యామిలీకి, మీరు ఫ్యామిలీని ఎంత బాగా చూసుకున్నారో మీకు తెలుసు. అవన్నీ మీకు తెలిసినప్పుడు మీ వాల్యూనే మీకు పెరుగుతుంది, అండ్ మీ మీద మీకే రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట. అప్పుడు మీరు బాగా నచ్చేస్తారండి. ఒకసారి ఆలోచించండి. ఓకే. అండ్ నెక్స్ట్ అనేసరికి సెల్ఫ్ కేర్ అంటే ఏంటండి, మన మీద మనం కేర్ తీసుకోవడం. మన మీద మనం ఎప్పుడైతే కేర్ తీసుకుంటామో, మన మీద మనమైతే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెడతామో మన లైఫ్ అనేది బాగుంటుంది, మనం బాగా నచ్చుతాం అనమాట. సెల్ఫ్ కేర్లో మనకి ఫిజికల్ సెల్ఫ్ కేర్, మెంటల్ సెల్ఫ్ కేర్, అండ్ ఎమోషనల్ సెల్ఫ్ కేర్, అండ్ ఇంకా స్పిరిచువల్ సెల్ఫ్ కేర్, అండ్ సోషల్ సెల్ఫ్ కేర్, ఇలా ఉంటూ ఉంటాయండి. మన ఫిజికల్ సెల్ఫ్ కేర్ అంటే ఏంటి అంటే, మనం ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఎక్సర్సైజులు కానివ్వండి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మనం చేస్తూ ఉండాలండి. ఫిజికల్ కేర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. మన బాడీ మీద, మన స్కిన్ మీద, మన హెయిర్ మీద ఏదో ఒకటి ప్రతిదీ కూడా మనం ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటే మనం బాగా నచ్చుతాం అనమాట. ఫిజికల్ సెల్ఫ్ కేర్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమోషనల్ సెల్ఫ్ కేర్ అంటే మనం చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు, సాడ్గా ఉన్నప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్కి కాల్ చేసి టైం స్పెండ్ చేసుకోవడం, లేకపోతే ఫ్యామిలీతో ఎక్కువ టైం ఇచ్చుకోవడము, మనం ఎమోషనల్గా వీక్ అయినప్పుడు స్ట్రాంగ్గా ఉండడానికి, మంచిగా మన మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి, మంచిగా మనకి అవసరమైన పనులు చేసుకోవడము, గార్డెనింగ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలండి. ఎమోషనల్ సెల్ఫ్ కేర్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెంటల్ సెల్ఫ్ కేర్ అంటే ఇది జరగని పని, బట్ ట్రై చేయండి. ఎక్కువ ఫోన్లు దూరంగా పెట్టండి. ఒక్క రోజైనా సరే. మెంటల్గా బాగా వీక్ అయిపోయి ఉంటారు, బాగా మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఆ ఫోన్ ఒక్క రోజైనా మీరు పక్క పెట్టారనుకోండి, 1 గంటన్నా పక్క పెట్టారనుకోండి, మీ మైండ్ అనేది రిలాక్స్గా అవుతుంది. ఇది ఇప్పుడు చెప్పినా కూడా చాలా కష్టమే, ఫోన్ లేకుండా అసలు ఎవరు ఉంటారనమాట. బట్ మీరు ఒక రోజైనా సరే, ఒక 1 అవర్ అయినా సరే డైలీ మెంటల్ సెల్ఫ్ కేర్ కూడా తీసుకుంటూ ఉండండి. ఓకే.
అండ్ నెక్స్ట్ అనేసరికి సోషల్ సెల్ఫ్ కేర్ అంటే మనకి డిస్టర్బ్ చేసే మనుషుల నుంచి కానివ్వండి, అండ్ మనకి నెగిటివ్ పీపుల్ మన చుట్టూ ఉంటారన్నమాట, వాళ్ళ నుంచి కానివ్వండి మనం దూరంగా జరుగుతూ ఉండాలండి. సోషల్ సెల్ఫ్ కేర్ కూడా తీసుకుంటూ ఉండాలి. మనం ఎవరి వలన డిస్టర్బ్ అవుతున్నా, ఎవరి వలన ఇబ్బంది పడుతున్నా, ఎవరి వలన బాధపడుతున్నా కూడా మనం సోషల్ సెల్ఫ్ కేర్ అని తీసుకుంటూ ఉంటే కనుక మనం నచ్చుతూ ఉంటామండి. వాళ్ళకి దూరంగా ఉండండి, నెగిటివ్ థింకింగ్స్ నుంచి, నెగిటివ్ మనుషుల నుంచి కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ స్పిరిచువల్ సెల్ఫ్ కేర్ అంటే కొంతమంది టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మైండ్ రిలాక్స్ అనేది అవుతూ ఉంటుందండి. మీరు డైలీ పూజలు చేసే అలవాటు లేకపోయినా మీకు కుదిరితే కనుక కొంచెం డివోషనల్గా మీరు సాంగ్స్ వినటం కానివ్వండి, టెంపుల్స్కి వెళ్ళటం కానివ్వండి, మెడిటేషన్, యోగా ఇలాంటివి చేయటం కానివ్వండి, అండ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నా కూడా మనం బాగా నచ్చుతాం అన్నమాట. ఓకే. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయ్యామనుకోండి, మనని ఎవరు పొగడాలి, మన పనులు ఎవరు మెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకు సంబంధం ఉండదన్నమాట. మనం చాలా హ్యాపీగా ఉంటాము, మన ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేసుకుంటాము, మనకు బాగా నచ్చుతాం అన్నమాట. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటామండి, మన పిల్లల్ని కానివ్వండి, మన హస్బెండ్లు కానివ్వండి, అదే జెంట్స్ అయితే భార్యలను కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, ఎంత బాగా చూసుకుంటారు. మనకి ఇష్టమైన వాళ్ళని మనం అంత బాగా చూసుకున్నప్పుడు మన మీద మనం కూడా కేర్ తీసుకొని మనం కూడా మనల్ని మనం అంత బాగా చూసుకున్నాం అనుకోండి, మనం ఎంత హ్యాపీగా ఉంటాము. కొంతమంది లేడీస్ ఉంటారండి, ఈ డ్రై ఫ్రూట్స్ అవి చాలా కాస్ట్ అని చెప్పేసి ఎక్కువగా పిల్లలకు పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇంట్లో లీడ్ చేసే గృహిణి కానివ్వండి, భార్య కానివ్వండి, ఒక లేడీ కానివ్వండి, మీరు కూడా కాస్ట్ చూడకండి. అవి తినండి. అవి ఓన్లీ హెల్తీ పెరగడానికి చాలా పోషకాలు అవన్నీ ఉంటాయి కాబట్టి కాస్ట్ అని ఆలోచించకండి వాటి గురించి కూడా. బట్ ఆ ప్లేస్లో వేరే ఖర్చులు తగ్గించుకోండి. అంతేగాని ఓన్లీ పిల్లలు బాగుంటే చాలు, ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటే ఎలా? మనం బాగుండాలి. మనం బాగుంటేనే ఫ్యామిలీ మొత్తం మనం చాలా స్ట్రాంగ్గా చూసుకోగలం. మనకి ఇష్టమైన వాళ్ళు మనం ఎంత బాగా చూసుకోగలుగుతామో, ఎంత బాగా డీల్ చేస్తామో వాళ్ళని, అలానే మనల్ని కూడా మనం అంత బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా మనం బాగా నచ్చుతాము. అండ్ మన మీద మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఫాలో అయితే చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, సోషల్గా మీకు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఉండండి. అండ్ మీకు డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళని కానివ్వండి, డిస్ట్రాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కానివ్వండి దూరంగా పెట్టేసుకోండి. మైండ్ని హ్యాపీగా ఉంచుకోండి. ఇలాంటివన్నీ ఫాలో అయ్యారనుకోండి, మీరు చాలా బాగా నచ్చుతారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను నచ్చట్లేదు, నా లైఫ్ బాగుండలేదు అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు నచ్చకపోవడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలను మొత్తం చెప్పేశానండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. మీరు చాలా బాగా నచ్చుతారు. మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.